ఒక గుడికి వచ్చినట్టుగా ఫీల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో మనుషులు భక్తికి దూరం అవుతున్నారు, ఎన్నెన్నో అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అపూర్వ భక్తి మార్గం నడిపించే అద్భుతమైన ఒక గొప్ప సినిమా తీసుకొస్తున్న బోయపాటి గారికి అలాంటి అద్భుతమైన టీం అందరికీ మై సన్ మాతోటి వర్క్ చేసిన మా రాహుల్, మా టీం అందరికీ మనస్ఫూర్తిగా ఆల్ టెక్నీషియన్స్ సెకండ్ మాస్టర్ ప్రకాష్ గారు, ఆ కెమెరామెన్స్ అందరూ టీం కలిసి వర్క్ చేశారు. రామప్రసాద్ గారు, తమన్ గారు, ఇలాంటి అద్భుతమైన ఈ సినిమాలో మేము టెక్నీషియన్స్ గా వర్క్ చేయడం మాకు ఆనందం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగుంది, బాలయ్య గారి నటన బాగుంది, బాలయ్య గారి నటన ఇప్పుడు బాగానే ఉంటుంది. నాకు ఇటీవలే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇటీవలే నాలో సనాతన ధర్మ బీజ జ్ఞానాన్ని నాటి ఇటీవలే నన్ను వదిలి వెళ్ళిపోయిన మా నాన్నగారికి అత్యంత ప్రీతిపాత్రమైన నటుడు నందమూరి బాలకృష్ణ గారు. ఎందుకు నాన్న అని అడిగితే నాన్నగారు చెప్తుండేవాడు, ఎన్టీ రామారావు గారి తర్వాత ఒక్క శరీరంలో మాత్రమే ఒక డైలాగ్ అంత పండుతుంది నాన్న, ఫ్లూటు జింక ముందు అని చెప్పాలన్నా ఆయనే. రెండవది మనకు అర్థం కాకపోవచ్చు, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు అంతే పార్వతీ పరమేశ్వరవు. అది కూడా అంతరమ్యంగా అంత భక్తి పారవశ్యంతో ఇమిడిపోయేది ఒక్క బాలకృష్ణ గారి నటనలో మాత్రమే, ఆ శరీరంలో మాత్రమే, ఆ జన్మకి మాత్రమే. కాబట్టి పరమేశ్వరుడు ఇంతమంది నిగర్ని ఇంతమందికి ఈ కాంబినేషన్ లో ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం బోయపాటి శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమా సారాంశం అంతా 4 ముక్కల్లో ఏమిటో తెలుసా మిత్రులారా? దైవం ప్రతివాడు గుర్తు పెట్టుకుని ఆచరించవలసింది దైవ భక్తి, దేశభక్తి, కర్తవ్య నిష్ఠ, నిష్కామ కర్మ.